హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో రైస్ ఫ్లోర్ స్నాక్ రెసిపీని చూడబోతున్నాం. ఫస్ట్ అయితే కడాయిలోకి 1.5 కప్పు వాటర్ తీసుకొని వాటర్ బాయిలింగ్ అయ్యేటప్పుడు కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వరిపిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉంచండి. నెక్స్ట్ దీన్ని 10 మినిట్స్ పాటు ఆరబెట్టి బాగా మెత్తగా మెదుపుకోండి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మధ్యలోకి ఒక గుంట పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇడ్లీ పాత్రలోకి వాటర్ తీసుకొని ఇడ్లీ రేకుల పైన మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని పెట్టి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం దీంట్లోకి కుక్ చేసుకున్న రైస్ ఫ్లోర్ని దీంట్లోకి యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ తగ్గట్టు కారంని యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే రెడీ అయిపోయినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.